మీకు తెలుసా, ఈ సృష్టిలో అత్యంత గొప్ప రహస్యమైన జ్ఞానం ఒకటి ఉంది. అది భగవద్గీతలోని రాజవిద్య, రాజగుహ్యం. అవును, ఇది జ్ఞానాలలోకెల్లా రాజు, అత్యంత గోప్యమైన రహస్యం. శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయం మొదటి శ్లోకంలో అర్జునుడికి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని బోధిస్తాడు. ఓ అర్జునా, నీకు ఏమాత్రం అసూయ లేదు కాబట్టి నేను నీకు అత్యంత రహస్యమైన ఈ జ్ఞానాన్ని వివరిస్తాను. దీనిని తెలుసుకుంటే నీవు సంసార బంధాల నుండి పూర్తిగా విముక్తి పొందుతావు. ఇది చాలా సులభం, ఆచరణాత్మకమైనది అని అంటాడు. ఈ రాజవిద్య అంటే కేవలం ఒక పాఠం కాదు. ఇది రాజులు అభ్యసించే విద్యలాంటిది, సర్వోన్నతమైనది. రాజగుహ్యం అంటే అన్ని రహస్యాలలోకి అత్యంత రహస్యమైనది. ఈ జ్ఞానం అత్యంత పవిత్రమైనది, ప్రత్యక్షంగా అనుభూతి చెందగలిగింది మరియు ధర్మానికి పూర్తిగా అనుగుణంగా ఉంటుంది. దీన్ని అభ్యసించడం చాలా సులభం, ఎలాంటి కఠినమైన నియమాలు లేవు మరియు ఇది శాశ్వతమైన ఫలితాలను ఇస్తుంది. కృష్ణుడు ఇంకా అంటాడు, శ్రద్ధగల భక్తులకు నేను ఈ జ్ఞానాన్ని బోధిస్తాను. దీని ద్వారా వారు నావైపు వస్తారు, నిత్యమైన ఆనందాన్ని పొందుతారు. ఇది కేవలం సిద్ధాంత చర్చ కాదు, మన జీవితంలో నిజంగా ఆచరించదగిన ఒక మార్గం. మనసును ప్రశాంతంగా ఉంచుతూ ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు, జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇది సహాయపడుతుంది. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం మన నిజమైన స్వభావాన్ని తెలుసుకోవచ్చు, భౌతిక ప్రపంచ బంధాల నుండి పూర్తిగా బయటపడవచ్చు. ఇది మన జీవితాలకు సరైన దిశానిర్దేశం చేస్తుంది, శాశ్వతమైన ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మరిన్ని విషయాల కోసం ద హిందూ పాత్ని ఫాలో చేయండి.